హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ఫుడీ. సో ఈరోజు మనం ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఆనియన్స్ అనమాట, ఉల్లిపాయలు తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ స్టవ్ వెలిగించి దీని మీద ఒక గిన్నె పెట్టుకున్నాము. గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇది కొంచెం హీట్ ఎక్కాలన్నమాట. యాక్చువల్లీ ఇవి చిన్న ప్రాన్స్ కొంచెం టేస్ట్ బాగుంటాయి. సో అందుకని మనకి ఇక్కడ సిటీలో దొరకవు కాబట్టి కొంచెం లైక్ విలేజెస్ నుంచి తెప్పిస్తాము మేము ఎవరైనా వచ్చినప్పుడు రిలేటివ్స్ అలా. సో వాళ్ళు ఏంటంటే ఒక 2-3 days స్టోరేజ్ ఉండడానికి ముందు తెచ్చే ముందు వీటికి కొద్దిగా ఆయిల్ వేసి దానిలో పసుపు వేసేసి కొంచెం హీట్ చేస్తారు. సో అది 2-3 days స్టోరేజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ దీనిలో వేసి తిప్పుకోవాలి. అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి వేయాలి. సో ఆనియన్స్ అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఇది కూడా కొద్దిగా తిప్పుకోవాలన్నమాట. కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఈ పచ్చి వాసన అనేది పోవాలి. సో కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్లో ఆనియన్స్ వచ్చే వరకు తిప్పుకోవాలన్నమాట. సో మనకైతే ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్ అంతా. ఇప్పుడు మనం ముందు తీసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి వేసి తిప్పుకోవాలి. సో దీనిలో మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మొత్తం కలుపుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకుంటాము టేస్ట్కి సరిపడా. సో సిమ్లో పెట్టేసి ఇలా కొంచెంసేపు ఉడకనివ్వాలన్నమాట. కొద్దిగా కొంచెం వాటర్ అనేది పైకి వస్తుంది. దాని తర్వాత ఇందులో కొద్దిగా కారం వేయాలి. సో మీరు టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం వేసుకోండి. సో మధ్య మధ్యలో కొద్దిగా గరిటెతో కింద అంటుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అంటే మన గ్రేవీ టైప్ రావాలి కాబట్టి వాటర్ పోసుకుంటాము. దీనిలో పోసుకున్న తర్వాత మూత పెట్టాలి. కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించాలన్నమాట. నెక్స్ట్ కొంచెం ఉడికిన తర్వాత ఇది ధనియాల పౌడర్ అనమాట. ధనియా పౌడర్ వేసుకుంటాము. వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యే వరకు. సో కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలా దగ్గర పడుతుందన్నమాట. అప్పుడు మనకి కుక్ అయిపోయిందని చెప్పి తెలుస్తుంది. సో నెక్స్ట్ కొంచెం అలాగే తిప్పుకున్న తర్వాత ఇంకా దించేసుకోవడమే. సో అలా మనకి ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ప్రాసెస్ అయితే చాలా ఈజీ అనమాట. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. అండ్ మీకు లైక్ ఏ ప్రాన్స్ ఇష్టం, లైక్ లావుగా ఉంటే ఇష్టమా లేదు ఇలా ఉంటే ఇష్టమా అనేది కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.